రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నేడు ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. పీసీసీ కార్యవర్గంపై హైకమాండ్తో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ చర్చించనున్నారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చాకే శాఖల కేటాయింపులపై క్లారిటీ రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నేడు ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. పీసీసీ కార్యవర్గంపై హైకమాండ్తో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ చర్చించనున్నారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చాకే శాఖల కేటాయింపుపై క్లారిటీ రానుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ దేవిక. తెలంగాణలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలోని బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని మంత్రివర్గం కేబినెట్ విస్తరణ కావడంతో మంత్రివర్గం సంబంధించినటువంటి ఇప్పటికే మంత్రుల పేరు కూడా ఖరారు చేసి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే సంబంధించినటువంటి ఏఐసిసి ఖర్గే కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ తన షెడ్యూల్ కూడా బిజీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇట్లే విషయానికి సంబంధించి చూసినట్లయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేబినెట్ వారి యొక్క శాఖల కేటాయింపుపై కూడా ప్రభుత్వం ఒక నివేదిక సమర్పిస్తుంది. దీనికి సంబంధించి పార్టీ పరంగా ఉన్నటువంటి అనేక విషయాలు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఖర్గేతో పాటు వారికి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తో పాటు వాళ్ళకు ఉన్న రాహుల్ గాంధీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. దీనికి సంబంధించి విషయాలు పూర్తిగా ఏ మంత్రికి శాఖ ఎవరెవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఏ శాఖలు ఇవ్వాలనే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశంలోని చర్చించి తదనంతరమే శాఖల కేటాయింపు ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం చూసిన ఇప్పటికీ 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉండటంతో వారి శాఖలు కూడా కేటాయించాలనేదే నిర్ణయం అయితే చేసినటువంటి పరిస్థితి దేవిక. అయితే శ్రీనివాస్, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు అంత ఆలస్యం ఎందుకు జరుగుతుందంటారు? ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా కేబినెట్ అప్రూవల్ తోటి మంత్రివర్గ విస్తరణ కొరకే ఇప్పటికీ కొంత ఆలస్యం అయితే అయింది. దీనికి సంబంధించి కేటాయించిన క్రమంలో కూడా వారికి సంబంధించిన శాఖలు ప్రధానంగా చూసుకున్నట్లయితే హోంశాఖ ఉన్నది. దానికి సంబంధించినటువంటి కొన్ని శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ శాఖలని ఎవరికి ఏ స్థాయిలో ఉన్న మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకుల యొక్క కెపాసిటీ ఏంది, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ పార్టీ క్షుణ్ణంగా పరిశీలించి వారు చెప్పినటువంటి విషయాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేయడం కొరకే ఈ రోజు ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ శాఖ పరంగా ఉన్నటువంటి అవగాహన కావచ్చు, గతంలో చేసినటువంటి అనుభవం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శాఖలు కేటాయించే పరిస్థితి అయితే ఉంది దేవిక. అయితే శ్రీనివాస్, ఢిల్లీ పర్యటనలు ముగిసిన వెంటనే శాఖల ప్రకటనలు వస్తుందంటారా? ఖచ్చితంగా ఢిల్లీలోని ఏఐసిసి సంబంధించినటువంటి నిర్ణయాల ప్రకారమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ఢిల్లీలో ఉంటుంది. దాని తర్వాత ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యులు ఖర్గే కూడా వారికి సూచనలు కూడా చేస్తారు. తదనంతరం జరిగేటటువంటి విషయాలలో కూడా పార్టీ నిర్ణయించే విషయాలు కావచ్చు, కొన్ని ఎవరైతే సీనియర్స్ ఉంటారో వారికి సంబంధించిన శాఖల గురించి కూడా వారు కొంత అధ్యయనం చేస్తున్నారు. ఈ శాఖపరమైనటువంటి విషయాలు ఏదైతే గత పరిపాలన కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి విషయాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలోని నూతన ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి విషయాలలో అన్నింటిలో కొంత అవగాహనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం తిరగాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రివ్యూలు కూడా కొంత అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని రాగానే ఖచ్చితంగా శాఖలు కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితి ఉంది దేవిక. అయితే శ్రీనివాస్, మంత్రుల శాఖల కేటాయింపులపై ఆలస్యం వల్ల ప్రభుత్వం పనితీరుపై ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది? గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణలో సభ్యతగా నెలకొన్నది. సభ్యత నెలకొనడంతో ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు
తమకు శాఖలు వస్తాయని పెద్ద ఆశగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఆశ కొంతమందికి నిరాశ అయినా కూడా ఇప్పుడు ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులకు కూడా ఆ రానున్న రోజుల్లో సవాల్గా ఉన్నది. ఈ సవాల్గా ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవులను కాపాడుకోవడం ఒక భాగం అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి. గతంలో చేసినటువంటి శాఖల అనుభవం కాకుండా ఇప్పుడు ఇస్తున్నటువంటి శాఖలకు ప్రభుత్వం తీరును కొంచెం మెరుగుపరచడం కొరకే ఈ శాఖలు వీరికి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది దేవిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.